భాగవత పద్యమకరంద ప్రియులరా నమస్తే. పరమ భాగవతోత్తముడు, ధర్మ మార్గవర్తనుడు, చిత్తప్రజ్ఞుడు మరియు శ్రీకృష్ణుని బాల్యమిత్రుడైన కుచేలుని కథను పాడుకుందాం. పరీక్షిన్ మహారాజు సుఖయోగీంద్రునితో ఇలా అన్నాడు: హరి భజించు హస్తములు హస్తములు అచ్యుతు గోరి మృక్కుత శిరము శిరము చక్రధరు చేరిన చిత్తము చిత్తము ఇందిరావరుగను దృష్టి దృష్టి మురవైరిను తించిన వాణి వాణి అక్షరు కథలాను కర్ణములు కర్ణములై విలసిల్లు పోభువిల్ ఈ లోకంలో శ్రీహరిని పూజించే చేతులే సార్థకమైన చేతులు. ఆయనకు నమస్కరించిన శిరస్సే శిరస్సు. ఆ చక్రధారి యందు లగ్నమైన మనస్సే మనస్సు. లక్ష్మీనాథుణ్ణి చూచే కన్నులే కన్నులు. ఆ మురాన్ని స్తుతించే నోరే నోరు. శాశ్వతుడైన ఆయన దివ్య కథలను వినే చెవులే నిజమైన చెవులవుతాయి. అలాంటి పరమేశ్వరుని గురించిన కథలను నాకు ఇంకా తెలియజేయమని కోరగా సుఖయోగేంద్రుడు ఇలా చెప్పసాగాడు: అనుడు వేదవ్యాసతనయుడా అభిమన్యుతనయుజూచి ఇట్లనియే బ్రీతి జనవరా గోవింద సఖుడు కుచేలుండు నా నొప్పు విప్రుండు మానధనుడు విజ్ఞాని రాగాది విరహిత స్వాంతుడు శాంతుడు ధర్మవత్సలుడు ఘనుడు విజితేంద్రియుడు బ్రహ్మవేత్త దారిద్ర్యంబు బాధింప నొరుల కార్పణ్య వృత్తి నడుగబోవక తనకు దానబ్బినట్టి కాసు 10,000 నిష్కముల్గాదలంచి ఆత్మమోదించి పుత్రధారాభిరక్షయొక విధంబున నడుపుచునుండునంత రాజేంద్ర విను. కుచేలుడు అనివాడు శ్రీకృష్ణునికి బాల్యమిత్రుడు. అతడు అభిమానధనుడు, గొప్ప జ్ఞాని, రాగద్వేషాలు లేనివాడు, శాంతమూర్తి, జితేంద్రియుడు, ధర్మతత్పరుడు, బ్రహ్మవేత్త. తన కుటుంబాన్ని దారిద్ర్యం బాధిస్తున్నా ఎవ్వరినీ చేజాచి యాచించక తనకు తానుగా న్యాయంగా లభించిన చిన్న కాసును బంగారు మొహరీగా భావించి ఏదో రకంగా తన భార్యాపుత్రులను పోషిస్తున్నాడు. కుచేలుడు మహాదారిద్ర్యమును అనుభవించుతున్నను పొరలను యాచించక తనకున్న దానిలో తన కుటుంబమును పోషించుకొనుచున్న సమయములో ఒకరోజు లలిత పతివ్రత తిలకంబు వంశాభిజాత్య తద్భార్య దుస్సహ దరిద్ర పీడచే కడు నొచ్చి పెదవులు దడుపుచు శిశువులాకటి చిచుచే గృషించి మలమలమాడుచూ మనసంబెరియంగా పట్టెడోరెము మాకు బెట్టుమనుచు పత్రభాజన ధృతపాణులై తను జేరి వేడిన వీణులు సూడినట్లు అయిననొకనాడు వగచి నిజాధినాథు జేరి ఇట్లని పలికే ఓ జీవితేశ తట్టుముట్టాడు నిట్టి పేదరిక మిట్లు నొంప దీనికుపాయము హింపవైతి పతివ్రత శిరోమణి, ఉత్తమ వంశ సంజాత అయిన కుచేలుని భార్య తన బిడ్డలు ఆకలితో నకనకలాడుతూ ఎండిన పెదవులను నాలుకతో తడుపుకొనుచు చేతులలో ఖాళీ ఆకుల దొన్నెలు పట్టుకుని తన వద్దకు వచ్చి అమ్మా పట్టడన్నం పెట్టమ్మా అని అడుగగా ఆ మాటలు తనకు బాకుల్లా గుర్చుకొనగా తన భర్తను సమీపించి ఓ జీవితేశ్వరా, ఇంత పేదరికం తాండవిస్తున్నది, దీన్ని నివారించే ఉపాయాన్ని మీరు ఆలోచింపకున్నారే అని ఇంకా ఇలా అన్నది: బాలసఖుడైన అపద్మపత్ర నేతృగాననేగి దారిద్ర్యాంధకారమగ్నులైన మమునుద్ధరింపుము హరికృపాకటాక్షర విదీప్తి వడసి మహాత్మ నీవు
ప్రాణేశ్వర, మహాత్మా, మీ బాల్యమిత్రుడైన ఆ శ్రీకృష్ణుని సందర్శించండి. ఆయన కరుణాకటాక్షమనే సూర్యకాంతితో దారిద్ర్యపు చీకట్లలో మగ్గిపోతున్న మమ్మల్ని ఉద్ధరించండి అన్నది. వరదుడు సాధు భక్త జనవత్సలుడు ఆర్తశరణ్యుడు ఇందిరావరుడు దయాపయోధి భగవంతుడు కృష్ణుడు తా కుశస్థలీపురమున యాదవ ప్రకరముల్ భజయింపగనున్నవాడు నీవరిగిన నిన్ను జూచి విభుడప్పొడయిచ్చు ననో న సంపదల్ ప్రాణేశ్వర, భక్తవత్సలుడు, వరప్రసాది, ఆర్తరక్షకుడు, లక్ష్మీవల్లభుడు, దయాసముద్రుడు, సాక్షాత్ భగవంతుడైన శ్రీకృష్ణుడు యాదవులు తనను సేవిస్తూ ఉండగా ద్వారకాపురిలో విరాజిల్లుతున్నాడు కదా. ఒక్కసారి వెళ్ళి ఆయనను దర్శించండి. ఆ దేవదేవుడు మిమ్మల్ని చూచిన వెంటనే మీకు అంతులేని సంపదను తప్పక అనుగ్రహిస్తాడు. కలలోనంతను మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడు ఆపత్సమయంబునన్ నిజ పదాబ్జాతంబులుల్లంబులోదలప అంతన మెచ్చి ఆర్తిహరుడై తన్నైన నిచ్చున్ సునిశ్చల భక్తిన్ భజించు వారికిడడే సంపద్విశేషోన్నతుల్ కలలో కూడా తనను స్మరించని పాపాత్ముడే అయినా ఆపత్ సమయంలో ఒక్కసారి ఆ ఆర్తత్రాణ పరాయణుని పాదపద్మాలు స్మరిస్తే చాలు, ఆయన కనికరించి రక్షిస్తాడు. అవసరమైతే తనను తానే సమర్పించుకుంటాడు. అటువంటిది సుస్థిరమైన భక్తిభావంతో నిత్యము ఆయనను ఆరాధించే వారికి ఐశ్వర్యాలను ఇవ్వకుండా ఉంటాడా? తప్పకుండా ఇస్తాడు అని కష్టకాలంలో తన భర్తకు చక్కని సలహా ఇచ్చింది. అందుకు కుచేలుడు ఇలా అన్నాడు: నీవు చెప్పిన ఎట్ల రాజీవనేత్రు పాదపద్మంబులాశ్రయింపంగజనుట పరమశోభనము ఆ చక్రపాణికిప్పుడు కానుకేమైన గొంపోవ కలదె మనకు. ప్రాణేశ్వరి, నీవు చెప్పినట్లు శ్రీకృష్ణుని పాదపద్మాలను ఆశ్రయించడం మనకు శుభప్రదమే. కానీ ఆ చక్రపాణికి సమర్పించడానికి మన వద్ద ఏమైనా కానుకగా ఉందా చూడు అన్నాడు. శ్రీకృష్ణ దర్శనానికి వెళ్ళడానికి ఒప్పుకున్న కుచేలుడు రిక్తహస్తేన నోపేయాత్ రాజానం దైవతం గురు అన్న ఆర్యోక్తిని అనుసరించి, నాకు శ్రీకృష్ణుడు బాల్యమిత్రుడే కాదు, రాజు, దైవం, గురువు కనుక ఆయన వద్దకు వట్టి చేతులతో వెళ్ళరాదు, కనుక ఆయనకు సమర్పించడానికి ఏదైనా ఉందేమో చూడు అన్నాడు కుచేలుడు. అప్పుడు అతని భార్య కొన్ని అటుకులను అతని చిరిగిన ఉత్తరీయపు కొంగున ముడివేసి తన పతిని సాగనంపింది. కుచేలుడు తన మిత్రుడు పరంధాముడైన గోవిందుణ్ణి దర్శించబోతున్నానన్న ఉత్సాహంతో పయనం సాగిస్తూ తన మనస్సులో ఇలా ఆలోచింపసాగాడు. ద్వారకా నగరంబు ఏ రీతి జొత్తును భాసురాంతఃపురవాసి అయిన అప్పుండరీకాక్షు అఖిలేశు నెబ్బంగి దర్శింపగలనో తద్వారపాలు రెక్కడి విప్రుడ విందేల వచ్చదవని ఎడ్డు పెట్టరే అప్పుడు వారికేమైన బరిదానమిచ్చి చొచ్చదనన్న ఊహింపనర్ధ శూన్యుండ నేను. అయిన నా భాగ్య అతని దయార్ద్ర దృష్టి కాక తలపోయగా నుండుగలదే. అతడేల నన్నుపేక్షించు ఏటి మాట అనుచు ఆ ద్వారకాపురమతడు సొచ్చి అంత పెద్ద ద్వారకా నగరంలో నేను ఎలా ప్రవేశిస్తాను?
ఒకవేళ ప్రవేశించిన ఎక్కడో అంతఃపురంలో ఉన్న శ్రీకృష్ణుణ్ణి ఎలా చూస్తాను? ఒకవేళ ఆయన నివసించే భవనాన్ని సమీపించిన అతడి కావలి వాళ్ళు నన్ను ఎవరి బ్రాహ్మణుడు, ఎక్కడికి వచ్చావు అని గద్దించి నన్ను లోపలికి పోనివ్వనప్పుడు వాళ్లకు బహుమానంగా ఇవ్వడానికి నా వద్ద ఏముంది? అయినా ఆ కృష్ణుడి దయాదృష్టిపై నా అదృష్టం ఆధారపడి ఉన్నది. ఆ దయామయుడు నన్నెందుకు ఉపేక్షిస్తాడు? ఆయన నన్ను తప్పకుండా ఆదరిస్తాడు అని నిర్ణయించుకొని ద్వారకా నగరంలో ప్రవేశించాడు కుచేలుడు. ఇక్కడ కుచేలుని ఆలోచనా క్రమం చాలా సహజంగా ఉంది. నిరుపేద అయిన తనను శ్రీకృష్ణుడు ఆదరిస్తాడా అన్న సందేహం ఒకవైపు, తన భక్తి విశేషంచే ఆ దయామయుడు తనను తప్పక ఆదరిస్తాడు, అనుగ్రహిస్తాడు అన్న విశ్వాసం కనిపిస్తాయి. పరిపరి విధములైన ఆలోచనలతో ద్వారకానగరంలో ప్రవేశించిన కుచేలుడు రాజమార్గంలో ముందుకు సాగి 16,000 మంది శ్రీకృష్ణ పత్నుల భవనాలను చూచి బ్రహ్మానందం పొందాడు. తిన్నగా రుక్మిణీదేవి మందిరంలో ప్రవేశించాడు. అక్కడ హంసతూలికా తల్పం మీద రుక్మిణీదేవితో వినోదిస్తున్న శ్రీకృష్ణుని చూచాడు. ఇందీవరశ్యాము వందిత సూత్రాము కరుణాలవాలు భాసుర కపోలు కౌస్తుభాలంకారు కామిత మందారు సురుచిర లావణ్య సురశరణ్యో హర్యక్షు నిభమధ్యూ నఖిల లోకారాధ్యూ ఘనచక్రఖస్తూ జగత్ప్రశస్తూ ఖగకులాధిపయాను కౌశేయ పరిధాను పన్నగశయను అబ్జాతనయను మకర కుండల సద్భూషు మంజుభాషు నిరుపమాకారు దుగ్ధ సాగర విహారు భూరి గుణసాంధ్రు యదుకులాంబోధి చంద్రు విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు నీలమేఘశ్యాముడు దేవతారాధ్యుడు దయానిధి కౌస్తుభాలంకారుడు భక్తజనావనుడు సుందరాంగుడు చక్రధారి గరుడవాహనుడు విశ్వవిఖ్యాతుడు పీతాంబరుడు శేషశాయి క్షీరసాగర విహారి యాదవ వంశాబ్దిచంద్రుడు దివ్య తేజో విరాజితుడు జయశీలుడు శ్రీమన్నారాయణుని అవతారుడు అయిన శ్రీకృష్ణుని చూచాడు కుచేలుడు. కనిడాయంజనునంత కృష్ణుడు దళత్కంజాక్షుడు అప్పేద విప్రుని అశ్రాంత దరిద్ర పీడితు కృషీభూతాంగు జీర్ణాంబరు ఘన తృష్ణాతుర చిత్తు హాస్య నిలయు ఖండోత్తరీయు కుచేలుని అల్లంతనే జూచి సంభ్రమ విలోలుండై దిగిన్ తల్పమున్ నిత్య దరిద్రుడు, కృషించిన శరీరం కలవాడు, చినిగిన వస్త్రాలు ధరించినవాడు, ఆశాపూరిత చిత్తుడు, హాస్యాస్పదంగా ఉన్నవాడు, చినిగిపోయిన పైపంచగలవాడు అయిన కుచేలుణ్ణి తన వద్దకు వస్తుండగా అల్లంత దూరంలోనే చూచి శ్రీకృష్ణుడు సంభ్రమంతో గౌరవంగా గబగబా తన పాన్పు దిగాడు. కరమర్దినెదురుగాదని పరిరంభణమాచరించి బంధు స్నేహస్ఫురణం తోడ్తెచ్చి సమాదరమునా కూర్చుండబెట్టె తన తల్పమున అతిశయించిన ఆదరభావంతో కుచేలునికి ఎదురుగా వెళ్ళి అతన్ని ఆప్యాయంతో కౌగిలించుకున్నాడు. ఒక బంధువుగా స్నేహితుడిని తోడ్కొని వచ్చి తన పానుపై కూర్చుండబెట్టాడు. అట్లు కూర్చుండబెట్టి నియ్యమున కనక కలశ సలిలంబుచే కాళ్ళు గడిగి భక్తి తజ్జలంబులు తనదు మస్తమున దాల్చి లలిత మృగమద ఘనసార మిళితమైన
తల్పం మీద కూర్చున్న కుచేలుని కాళ్ళు బంగారు కలశంలోని కస్తూరి పచ్చకర్పూరం కలిసి ఉన్న నీటితో కడిగి ఆ కడిగిన జలాన్ని భక్తితో తన తల మీద చల్లుకున్నాడు శ్రీకృష్ణుడు. మంచి గంధాన్ని కుచేలుని శరీరానికి దట్టంగా పూసి మార్గాయసం తీరేలాగా స్వయంగా తానే వివనవిస్తూ మణిమయాలైన దీపాలతో మిత్రునికి హారతి కూడా ఇచ్చాడు కృష్ణుడు. కుచేలుని సిగలో పూలు ముడిచి కర్పూర తాంబూలాన్నిచ్చి పాడియావును సమర్పించి పొంత కూర్చొని ప్రియమారా కుశలమడిగాడు. ఆ సమయంలో స్వయాన రుక్మిణీదేవి వారికి వింజామర వీచింది. ఇక గోవిందుడు చేసిన ఆ గౌరవానికి కుచేలుని శరీరం పులకించి కన్నుల వెంట ఆనంద భాష్పాలు స్రవించాయి. ఆ దృశ్యాన్ని చూచిన అంతఃపుర స్త్రీలంతా ఆశ్చర్యాన్ని పొంది ఇలా అనుకున్నారు, ఏమి తపంబు శేషనుకో ఈ ధరణి దివిజోత్తముండు తొల్బామునా యోగి విస్ఫురదుపాసకుడై తనరారు ఈ జగత్స్వామి రమాధినాథు నిజ తల్పమునన్వశయించియున్నవాడు ఈ మహనీయమూర్తికెనయే మునిపుంగవులెంత వారలు ఈ బ్రాహ్మణోత్తముడు పూర్వజన్మలో ఎంత తపస్సు చేశాడో కదా. యోగజన వందితుడైన శ్రీ లక్ష్మీనాథుని పంపుపైనే కూర్చొని ఉన్నాడు. ఎంత గొప్ప మునీశ్వరుడు కూడా ఈ మహాత్మునికి సాటిరారు అనుకున్నారు. శ్రీకృష్ణుడు కుచేలుని ఇంకా ఇలా సమాదరిస్తున్నాడు. మురసంహరుడు కుచేలుని కరము కరంబునదెమల్చి కడకన్ మనమా గురు గృహమున వర్తించిన చరితములని కొన్ని నుడివి చతురత మరియు శ్రీకృష్ణుడు ప్రేమతో కుచేలుని చేతిని తన చేతిలోనికి తీసుకొని తాము గురుకులంలో ఉన్న రోజులలో జరిగిన కొన్ని విశేషాలను ఇలా ప్రస్తావించాడు. ఎరుగుదువే మనము గురుమందిరమున వసించి అతడు తెలుపగ వరుసన్ ఎరుగగవలసిన అర్థములు ఎరిగి పరిజ్ఞాన మహిమ నెరుగుటలెల్ల మిత్రమా, మనం గురువుగారి ఇంటి నుండి విద్యాభ్యాసం చేసే కాలంలో ఆయన వల్ల సమస్త విషయాలు తెలుసుకున్నాము. అంతేకాక పరతత్వాన్ని గురించి కూడా గురువుగారు మనకు బోధించారు. అవి నీకు జ్ఞాపకం ఉన్నాయా మిత్రమా? మన గురువర్యులు ఎలాంటి వారంటే, తివిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయం వైన బ్రహ్మంబుననుభవించు భరిత సత్పుండు సత్కర్మ నిరతుడు అతుల భూసుర శ్రేష్ఠుడు అలగుండు బుధనుతుండు అజ్ఞానం అనే అంధకారానికి గొప్ప దీపం లాంటివాడు, బ్రహ్మానంద అనుభవంలో నిమగ్నమైన చిత్తం గలవాడు, సత్కర్మపరాయణుడు, పుణ్యాత్ముడైన విప్రశ్రేష్ఠుడు, సజ్జనులచే ప్రశంసింపబడేవాడు. మిత్రమా, నేను జగద్గురువునై ఉండి కూడా చతుర్వర్ణముల వారికి గురుసేవనం ఉత్తమ ధర్మమని ప్రబోధించడానికై మన గురువుగారిని సేవించాను. అట్టి వర్ణాశ్రమంబులయందు అర్ధకుశలులగువారు నిఖిలైక గురుడునైన నాదు వాక్యంబుచే భవార్ణవము పిలుచ దాటుదురు మత్పదాంబుజ ధ్యాన పరులు జగద్గురువునైన నా ఉపదేశాన్ని అంగీకరించి నా పదధ్యానమునందు ఆసక్తి గలవారు ఈ సంసార సాగరాన్ని శీఘ్రంగా దాటి మోక్షాన్ని పొందుతారు. శ్రీకృష్ణుడు తమ గురుకులం విశేషాలు, తత్వ విషయాలను మిత్రుడైన కుచేలునితో ఇంకా ఇలా పంచుకుంటున్నాడు. మిత్రమా, మన గురుకులంలో ఉండే కాలంలో ఒకనాడు గురుపత్ని ఆజ్ఞానుసారం వంట చెరకు తీసుకుని వచ్చేందుకై అడవికి వెళ్ళాము, గుర్తుందా? ఆ సమయంలో ఘుమఘుమారావ సంకుల ఘోరజిమూత పటల సంచన్నాభ్రభాగమగుచూ
చటుల ఝుంఝూనిలోత్కట సముద్ధూత నానావిధ జంతు సంతానమగుచు చండ దిగ్వేదండ తుండ నిభాఖండ వారి ధారాపూర్ణ వసుధయగుచు విద్యోతమానోగ్ర ఖద్యోత కిరణ జిద్విద్యుద్యుతి చటా విభవమగుచు అడరి జడిగురియగా ఇనుడస్తమింప భూరి నీరంధ్ర నిభిడాంధకారమేచి సూచికాభేద్యమై వస్తు గోచరంబుగాని ఎట్లుండా మనము అవ్వానదడిసి మనం అడవికి వెళ్ళిన ఆ సమయంలో పెద్ద ధ్వనులతో ఉరుములు కారుమబ్బులు ఆవరించి గాలివాన గొప్ప వేగంతో వీచి అడవిలోని జంతువులను చెల్లాచెదురు చేశాయి. ఏనుగు తొండ ప్రమాణంతో వర్షధారలు పడుతూ భూమిని ముంచేశాయి. కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ మిక్కిలి కాంతితో మెరుపులు మెరిశాయి. అంతలో సూర్యాస్తమయం కూడా జరగటం వల్ల చీకట్లు దట్టంగా అలుముకున్నాయి. ఆ జడివానలో మనం తడిసి ముద్దయిపోయాము. ఆ చీకటిలో ఆ వాననీళ్లలో మనం ఒకరిచేయి ఒకరం పట్టుకొని అడవిలో నడిచాము. దారి తప్పింది. దిక్కుతోచక అలసట చెంది వస్తూ ఉండగా తెల్లవారింది. వాన వెలిసింది. అప్పుడు గురువుగారైన సాందీపుడు మనల్ని వెతుక్కుంటూ వచ్చి మనల్ని చూచి బాధతో ఈ విధంగా అన్నాడు. కటకట ఇట్లు మా కొరకుగా జన్ను దించి మహాటవిన్ సముత్కట పరిపీడనుంది తిరి కావున శిష్యులు మీ రుణంబు నీగుటకిది కారణంబు సమకూరడిబోయిట మీద మీకు విస్ఫుట ధన బంధుదార బహుపుత్ర విభూతి జయాయురున్నతుల్ అయ్యో శిష్యులారా, మా కోసం మీరు ఈ అడవిలో ఇంత బాధపడ్డారు. ఈ విధంగా మీరు మీ గురు రుణం తీర్చుకున్నారు. ఇకపై మీకు ధన బంధు దార బహుపుత్ర సంపదలు దీర్ఘాయురున్నతులు విజయము సమకూరగలవు అని ఆశీర్వదించారు. తమ విద్యాభ్యాస సమయంలో గురుకులంలో జరిగిన సంగతులను జ్ఞప్తికి తెస్తూ కుచేలునితో సంభాషిస్తున్న శ్రీకృష్ణుడు ఇంకా ఇలా అన్నాడు. ఓ భూసురోత్తమ మిత్రమా, వేదాధ్యయన సంపన్నురాలైన వారి ఇంట నుండి వచ్చిన నీ ధర్మపత్ని సద్గుణవతి అయి నీకు అనుకూలంగా ప్రవర్తిస్తున్నదా? ఇంతకు నీ మనస్సు ఇల్లు ఇల్లాలు పిల్లలు పొలాలు సంపద మొదలైన ఐహిక విషయాల ఎడల లగ్నమైనట్టుగా తోచటలేదు. మరి మిత్రమా, నీవు ఇచ్చటికి వస్తూ భక్తిభావంతో నాకు కానుకగా ఏమైనా తీసుకొని వచ్చావా? నీవు తెచ్చినది ఎంత చిన్న కానుకైనా సరే దానిని 10,000 రెట్లుగా స్వీకరిస్తాను. దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన బాయని భక్తింగొలిచిన జనులర్పించిన నెలమిన్ రుచిరాన్నముగనే ఏను భుజింతున్ మిత్రమా, నిశ్చలమైన భక్తిభావంతో నన్ను సేవించే జనులు పత్రమైన పుష్పమైన ఫలమైనా సరే నాకు సమర్పిస్తే చాలు. దాన్ని పరమానందంగా స్వీకరిస్తాను, పరమ ప్రీతితో ఆరగిస్తాను అని పద్మోదరుడాడిన వినయోక్తులకాత్మనలరి విప్రుడు తాదిచ్చిన అడుగులు తగనర్పింపను నేరక మోము వాంచి పలుకకయున్నా శ్రీకృష్ణుని మాటలకు కుచేలుడు ఎంతో ఆనందించాడు. కానీ తాను తెచ్చిన అటుకులను శ్రీకృష్ణులకు పెట్టుటకు సిగ్గుపడి సంకోచిస్తూ మౌనంగా ఉన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు దివ్యదృష్టితో కుచేలుని రాకొక కారణం తెలుసుకున్నాడు. ఈ భూసురోత్తముడు ఐశ్వర్యం కోసం నన్ను సేవించటం లేదు. ఇతడు తన భార్య సంతోషం కోసం మాత్రమే నా వద్దకు వచ్చాడు. ఇతనిని ఐశ్వర్యవంతుణ్ణి చేయాలి అనే ఉద్దేశంతో కుచేలుని చిరిగిన ఉత్తరీయ మంచున ముడివేసి ఉన్న అటుకుల మూటను విప్పి ఒక పిడికెడు తీసుకొని వాటిని ఆరగించాడు. మురహరుడు పిడికెడటుకులు కరమప్పగనారగించి
కౌతూహలియై మరియును పిడిగడుగొన తత్కరమప్పుడు బట్టె కమల కరకమలముల శ్రీకృష్ణుడు ఒక పిడిగడు అటుకులు తిని మరి ఒక పిడిగడు ఆరగించాలని తీసుకొని తినబోగా అక్కడే ఉన్న రుక్మిణీదేవి పతిదేవుని హస్తాన్ని గట్టిగా పట్టుకుంది. కుచేలుని ఉత్తరీయపు కొంగున ఉన్న అటుకులలో ఒక పిడికడు ఆరగించి మరి ఒక పిడికడు తినబోతున్న శ్రీకృష్ణుని అక్కడే ఉన్న రుక్మిణీదేవి, దేవదేవా, నీ మిత్రునికి సమస్త సంపదలు అనుగ్రహించడానికి ఇంతవరకు మీరు తీసుకున్న పిడికడు అటుకులే చాలు, ఇక భుజిస్తే మనమందరం అతని ఆధీనంలో ఉండవలసి వస్తుంది అన్న భావంతో తన భర్త చేయిని తినవద్దని పట్టుకున్నది. కుచేలుడు ఆ రోజు రాత్రి శ్రీకృష్ణ మందిరంలోనే సంతోషంగా గడిపి తెల్లవారుజామున లేచి తన ఊరికి బయలుదేరాడు. కృష్ణుడు తన మిత్రుని సాదరంగా కొంత దూరం సాగనంపాడు. గోవిందుణ్ణి సందర్శించిన ఆనందంలో కుచేలుడు తన మనసులో ఇలా అనుకోసాగాడు. నా పుణ్యమరయ నెట్టిదో ఆ పుణ్యనిధిన్ ప్రశాంతు అచ్యుతు అఖిల వ్యాపకు బ్రహ్మణ్యుని చిద్రూపకు పురుషోత్తముని పరున్ కనుగొంటిన్ ఆహా, నేనెంత పుణ్యం చేసుకున్నాను. పుణ్యాల రాశి, ప్రశాంతుడు, అచ్యుతుడు, సర్వవ్యాపకుడు, బ్రాహ్మణుల హితం కోరేవాడు, పరాత్పరుడు అయిన పురుషోత్తముణ్ణి కన్నులారా చూడగలిగాను. పరికింప కృపణ స్వభావుండనైనట్టి ఏనేడా నిఖిలావనీశ్వరియగు ఇందిరాదేవికి నెనయంగ నిత్య నివాసుడయ్యొప్పునవు వాసుదేవుడేడా నన్నర్థిమై తోడబుట్టినవాని కైవడి కౌగిట గదియజేర్చి దైవంబుగా నన్ను భావించి నిజతల్పమున నిల్చి సత్క్రియల్ పూని నడిపి చారు నిజ వధూకరో జాత కలిత చామరా నిలమున గతశ్రముని చేసి శ్రీకుచాలిప్తి చందనాంచితకరాబ్జతలమునను నడుగులొత్తే వత్సలత మెరసి కటిక దరిద్రుడనైన నేనెక్కడ, లక్ష్మీనివాసుడైన శ్రీ వాసుదేవుడెక్కడ? అతడు నన్ను తన సొంత తోబుట్టుగా భావించి అనురాగంతో కౌగిట చేర్చుకొని దైవంగా భావించి తన పాన్పుపై కూర్చుండబెట్టి సపర్యలు చేశాడు. ఈ భాగ్యాన్ని కలిగించాడు కనుకనే శ్రీకృష్ణుడు నాకు ఎలాంటి ధనాన్ని ఇవ్వలేదు. దరిద్రుడు సంపన్నుడైతే ధనమధాంధుడై తనని సేవించడని కాబోలు అనుకుంటూ పయనాన్ని సాగించి తన నిజపురాన్ని చేరుకున్నాడు. శ్రీకృష్ణుడు తనను ఆదరించిన విధమును మరీ తలుచుకొనుచు మురియుచు తన పురాన్ని చేరుకున్న కుచేలునికి తన ఎదుట చంద్రకాంత శిలాభవనాలు, ఆ భవనాల చుట్టూ ఉద్యానవనాలు, సరోవరాలు, ఆ భవనాలలో దాసదాసీ జనాలు కనిపించారు. ఆ భవనాలు ఏ పుణ్యాత్ముడో అని భావించాడు కుచేలుడు. ఇంతలో కొంతమంది పరిచారికలు ఆయనను ఆహ్వానించి అంతఃపురంలోనికి తోడుకొని వెళ్ళారు. అప్పుడు పతివ్రతా శిరోమణి అయిన కుచేలుని ఇల్లాలు మానవ రూపాన్ని ధరించిన మహాలక్ష్మిలాగా భర్తకు ఎదురేగి భర్త పాదాలకు నమస్కరించి స్వాగతించింది. ఆ నారీ రత్నంబును తానునో అనురాగరసము తళుకొత్తగా నిత్యానందమునందుచు పెంపూనిన హరిలబ్ధ వైభవోన్నతి మెరయా ఉత్తమ దంపతులైన కుచేలుడు అతని ధర్మపత్ని శ్రీకృష్ణుని కృపతో లభించిన అంతులేని ఐశ్వర్యమునకు నిత్యానందాన్ని పొందుతూ అన్యోన్యానురాగాలతో భాషించారు. పద్మరాగమణులు తాపిన స్తంభాలు, స్ఫటిక శిలా నిర్మితములైన గోడలు, నవరత్నాలు పొదిగిన గవాక్షాలు, చంద్రకాంత శిలావేదికలు, హంసతూలికా తల్పాలు, ఉన్నత భద్రపీఠాలు, పల్లకీలు, అనేక ఆవశ్యకాలైన విలువైన వస్తువులతో విరాజిల్లుతున్న మందిరంలో
కుచేలుడు సతీ సమేతంగా సుఖంగా నివసిస్తూ మనస్సులో ఎలాంటి ఇంద్రియ వికారాలు కలగకుండా ప్రవర్తిస్తూ శ్రీకృష్ణుని దయావీక్షణం వలననే నాకు ఈ ఐశ్వర్యం లభించింది అని విశ్వసిస్తూ భక్తిభావాన్ని వీడక అరిషడ్వర్గాలకు అతీతుడై సుఖభోగాల పట్ల ఆసక్తి లేనివాడుగా జీవించి కడకు కైవల్యాన్ని పొందాడు. అచంచల భక్తి విశ్వాసాలతో భగవంతునికి సమర్పించేది కొంచెమైనా దాన్ని పరమానందంగా స్వీకరించి కోటి రెట్లు ఫలితాన్ని భక్తులకు అందిస్తాడు అని ఈ కుచేలోపాఖ్యానం మనకు స్పష్టంగా తెలియజేస్తున్నది. మురహరుడిట్లు కుచేలుని చరితార్థుని చేసినట్టి చరితము విను సత్పురుషులకు ఇహపర సుఖములు హరిభక్తియు యశము గలుగు అవనీనాథ. ఓ పరీక్షన్ మహారాజా, శ్రీకృష్ణుడు కుచేలుడనే విప్రపుంగవుని చరితార్థుని గావించిన ఈ పవిత్ర చరిత్ర విన్న సత్పురుషులకు ఇహపర సుఖాలు హరిభక్తి యశస్సు సంప్రాప్తిస్తాయి అని శుకయోగీంద్రుడు కుచేలోపాఖ్యానానికి ఫలశ్రుతిని తెలిపాడు. ఇది పోతన ప్రణీత మహాభాగవతంలోని కుచేలోపాఖ్యానం సంపూర్ణం. శుభం. మిత్రులారా, నమస్తే. దయచేసి పోస్టును లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.